చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, నమస్కారం. 1995కి ముందు మనకు ప్రభుత్వ కార్యాలయాల్లో లభించే ఏ సర్టిఫికేట్ కోసమన్నా తిరిగి అలసిపోయేవాళ్ళం. ఆ సమస్య నుంచి అధిగమించడానికి ఆనాడు 95లో చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నెన్స్ అని ప్రవేశపెట్టారు. అంటే ఈ సేవకు మనం వెళితే అన్ని పనులు అయిపోయేవి. అలానే నేడు నారా లోకేష్ గారు మనమిత్ర యాప్ను ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని మన అరచేతిలో తీసుకొచ్చారు. మనమిత్ర యాప్ ప్రారంభించి అనేక రకాల సేవలు ప్రస్తుతం 161 ప్రారంభించారు. ఇంకో 160 మొత్తం 320 చిల్లర సేవలని మనకు అందుబాటులో తీసుకురానున్నారు. దానికి ఒక ఫోన్ నెంబర్ను కూడా ప్రకటించారు. ఆ ఫోన్ నెంబర్ 9553000009. బ్లూటిక్ ఉంటుందండి. బ్లూటిక్ ఉన్న నెంబర్ అది. దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు, నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. బ్లూటిక్ లేకుండా కూడా స్కామర్లు చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ బ్లూటిక్ అన్న నెంబర్కి మీరు మీ అర్జీలని సమర్పించుకుంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్లు మీ అర్జీలో ఉంటాయి. దాని గురించి లోకేష్ గారు సవివరంగా వివరించారు. ఒకసారి పరిశీలిద్దాం. వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం అన్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వం ప్రజల మధ్య వారధి వాట్సాప్ గవర్నెన్స్. ధ్రువపత్రాల కోసం ఎవరో ఇబ్బంది పడకూడదనే ఈ యాప్ తీసుకొచ్చాం. మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు, తర్వాత దశలో మరో 360 పౌర సేవలు. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్న అన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికపై చేసిన ఆసక్తికరమైన ట్వీట్. 1995లో ఈ గవర్నెన్స్, 2025 వాట్సాప్ గవర్నెన్స్. దేశంలోనే తొలిసారి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో కాదు, ప్రపంచంలోనే తొలి రాష్ట్ర ప్రభుత్వం అయి ఉంటుంది ఈ గవర్నెన్స్. ప్రజల చేతిలో ప్రజాపాలన ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఉండొచ్చు. వాట్సాప్ గవర్నెన్స్పై సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో కీలక ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు మనమిత్ర పథకాన్ని అంకితం చేశాం. 161 సేవలు అందజేసే మనమిత్ర ప్రక్రియ ఓ మైలురాయి. నారా లోకేష్ ఆలోచనతో మనమిత్ర రూపొందించారు. ప్రజలకు సేవ చేయాలనే తపన మనమిత్రలో ప్రతిబింబిస్తుంది. దేశంలోనే ప్రథమంగా ఈ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చాం. లోకేష్ మెటా భారత ఉపాధ్యక్షులు సంధ్యా దేవనాథన్కు అభినందనలు అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సేవలను గురువారం ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి విడతలో 160 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో ఈ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇది ఇలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవిమాత ఆత్మార్పణ రోజైన ఈ రోజున ఆలయాన్ని సందర్శించి పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీర్వచనాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పెనుగొండ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుండి ఎప్పుడు పొలిట్ బ్యూరో సమావేశం ఉందని తెలియజేశారు. ఆ పొలిట్ బ్యూరో సమావేశంలో 1 కోటి సభ్యత్వాల నమోదుపై చర్చ, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలి. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దిశానిర్దేశం. సాధారణ ఎన్నికల మాదిరిగానే వీటిని ప్రతిష్టాత్మకంగా చూడాలి. 7 నెలల అభివృద్ధి సంక్షేమాన్ని పట్టభద్రులకు వివరించాలి. తీసుకొచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాలపై ప్రచారం చేయాలి అన్నారు లోకేష్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు. 2024 ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు అనేక పర్యాయాలు చెప్పారు. అనేక సందర్భాల్లో వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి చెప్తూనే వచ్చారు. వాళ్ళకి హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వము అని పలుమార్లు చెప్పినా సాక్షి వక్రాక్షి రెచ్చగొడుతూనే ఉంది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి గారు వచ్చారు, ప్యాకేజీ అనౌన్స్ చేశారు. నిన్న మంత్రి గారు సందర్శించారు. ఆయన కూడా అనడం జరిగింది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. మరి మొన్న తప్పుడు కోతలు కూసిన సాక్షి, నీలి మీడియా నేడు ఎందుకు దాని గురించి ప్రజలకు వివరించలేకపోతున్నారు? చెప్పాలి కదా. మీరు బురదేశారు, మేము కడుక్కున్నాం. లేదు, మేము తప్పు చెప్పాం, ప్రజల్ని తప్పుదారి పట్టించాం. కాదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని ముఖ్యమంత్రి చెప్పారు, కేంద్ర మంత్రి చెప్పారు, ప్రధానమంత్రి చెప్పారు. దానికి ప్యాకేజ్ ఇచ్చి అండగా నిలబడ్డారు. ఈ సంగతి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడాలి కదా. ప్రజలు మీరు కూడా నిలదీయండి. వాళ్ళని తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని చెంప మీద లాగి కొట్టి ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు కూడా అలవర్చుకోవాలి. జగన్ను మించిన అవినీతిపరుడు పెద్దిరెడ్డి. పొంగనూరు ఓటర్ల కన్నా
ఆయన పాపాల జాబితా చాలా పెద్దది అన్నారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. ప్రజల సొమ్ము దోచుకున్న గజ దొంగ పెద్దిరెడ్డి, త్వరలోనే అక్రమాలన్నీ బయటకు తీస్తాం, మళ్లీ అధికారంపై పెద్దిరెడ్డి పకటకలలకు అంటున్నాడు అంటూ మండిపడ్డారు మండిపల్లి ప్రసాద్ రెడ్డి. ప్రజా దర్బార్లో కబ్జాకోర్లకు భూమి రాసిచ్చారు అంటూ ప్రజా వినతులతో పోటెత్తుతున్న అర్జీదారులు. అర్జీలు స్వీకరించిన మంత్రి కొండపల్లి. ఇది పెట్టుబడుల పవర్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 44,800 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి ఆమోదం తెలుపుతూ ఆయన ఆ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సుమారుగా 20,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని, గ్రౌండ్ అవుతున్నాయని, 3 నెలల్లో శంకుస్థాపనలు ప్రారంభించి ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 20,000 కుటుంబాలంటే సుమారుగా కుటుంబానికి 3 వేసుకున్న 60,000 మందికి జీవనోపాధి లభించినట్టే, మంచి ఉద్యోగాలు వచ్చినట్టే. అది కూటమి ప్రభుత్వ త్రికట శుద్ధికి నిదర్శనం. మీకు మళ్ళీ గప్పాలు కొట్టుకుని పారిపోలా, అబద్ధాలు చెప్పలా. ఏదైతే చెప్పారో దాన్ని నెరవేర్చే ప్రక్రియని మొదలుపెట్టారు, నెరవేరుస్తున్నారు. 6 నెలల్లో ఇంకా అనేక అద్భుతాలు జరగబోతున్నాయి.